వెల్కమ్ టు ఫియర్లెస్ జర్నలిస్ట్ ఛానల్. ఇప్పటిదాకా చూసింది ఒక లెక్క, ఈరోజు చూడబోయేది మరో లెక్క. అంటే ఏం చెప్పబోతున్నా అని చెప్పని మీరు ఎంత యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారో దానికి మించి ఇప్పటిదాకా మాయల మరాఠీలని మోసాలు చేసే వాళ్ళని చూసాం. కానీ ఇక్కడ మతం ముసుగులో, అది మతం ముసుగు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో, కాకపోతే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి నమ్మిన దేవుడు వాళ్ళకి గొప్ప. కానీ ఎవరిని కూడా మనం కించపరచకూడదు, ఎవరి యొక్క మతపరమైన అంశాల్లో కూడా మనం ఏలిపెట్టకూడదు. కాకపోతే నకిలీలు అలాగనే బురిడి బాబాలు గతంలో చాలామంది చూసాం. కానీ రోజు రోజుకి డెవలప్ అవుతున్నారు, పబ్లిక్ డెవలప్ అవుతున్నారు, మాయల మరాఠీ డెవలప్ అవుతున్నారు. మేము దేవుళ్ళు ఎందుకు కాకూడదని చెప్పని అవతారాలు ఎత్తిన వాళ్ళు కూడా ఉన్నారు, నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంతవరకు కూడా మనం వినని ఒక కొత్త టెక్నిక్ అనుకోవచ్చు, ఒక కొత్త పందా అనుకోవచ్చు. నేనే జీసస్ క్రైస్ట్ రెండో రాకడలో భాగంగా హైదరాబాద్ అల్వాల్లో వెలిశారని చెప్పని ఒక లేడీ బయటకు వచ్చింది. ఏంటి నిజమా అని మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారా? ఏదైనా సరే ఫియర్లెస్ జర్నలిస్ట్ ఛానల్లో సాక్ష్యాధారాలు లేకుండా ఏది కూడా గాలి మాటలు చెప్పం. దీనికి సంబంధించి మొట్టమొదటగా నేను కొంత ఇంట్రో ఇస్తాను. ఒక లేడీ, జనరల్గా ఎవరైనా సరే మతాన్ని స్వీకరించిన వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు. ఒక లేడీ కూడా, వెస్ట్ గోదావరి చెందిన ఒక లేడీ కూడా మతాన్ని స్వీకరించింది. అంతకుముందు హిందూ ఉండే, తర్వాత క్రిస్టియన్ మతాన్ని స్వీకరించింది, తర్వాత ప్రచారం చేసింది. దీంట్లో తప్పులేదు. ఎవరికి నచ్చిన వాళ్ళు మతం స్వీకరిస్తారు, ప్రచారంలో పాల్గొంటారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ సదరు లేడీ నేనే జీసస్ క్రైస్ట్ అంటూ కూడా ఒక్కసారిగా ప్రచారం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. నిద్రపోను, కానీ హృదయంలో వేషధారణతో ఉన్న వాళ్ళని చూసి దుఃఖము. ఆ కాలంలోనూ కన్నీరు కార్చాను, భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక ఏమివ్వాలి చెప్పు? ఏమివ్వాలి? సరిపోలేదా ఈ కరోనా? ఇస్తా. కానీ మీరందరూ రక్షింపబడ్డారులే. మీకు ఏ ఆపద లాదు. అందసనే మీరు ఇంట్లో పెట్టుకుని నడుస్తున్నారు కదా, కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటా. నిన్ను కూడా. భయపడకు. నేనే కదా, ఎందుకు భయపడతావు? నేను మాట్లాడాలని ఎదురు చూస్తావు, మాట్లాడితే భయపడతావేమి సుమి? భయపడకు, సరేనా? నేనున్నాను కదా నీకు, ఎందుకు భయపడతావు? నువ్వు ఉన్న దేశంలో ఎవరి దగ్గర లేకపోయినా నీ దగ్గర ఉన్నానని సంతోషపడు సుమి. దూరంగా ఉండి నువ్వు తెలుసుకుంటున్నావు నేనెవరో. మీరందరూ నాతోనే బతుకుతున్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు. కానీ నన్ను ఎదురుకుండా పెట్టుకుని కూడా ఏ విచారం చేసే వాళ్ళందరూ వచ్చి వేషధారులతో ఉండి నన్ను దుఃఖ పెడుతున్నారు. మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు, మనిషి ఆలోచనతో నా ముందు నుంచుని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈమెలాగా మాట్లాడాలి, ఈమెలాగా బట్టలు వేసుకోవాలి, ఈమెలాగా జడేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వీడియో మా దృష్టికి వచ్చిందో మా టీం మొత్తం వర్కౌట్ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. దుష్టుడి విషయంలో గాని ప్రతి విషయంలోనూ ఇతనికి జయము కలుగును గాక, ఈ కుటుంబాలకి మీ కాపుదల వచ్చును గాక అని ఆకాశంలోనికి రిలీజ్ చేస్తున్నారు. నాకు అసాధ్యమైనది ఏదీ లేదనియు, సమస్తము నాకు అనుగ్రహించిన విధముగా అతని కొరకు నీ మహిమని, నీ ధనాన్ని, నీ ఘనతను, దాగి ఉంచిన ధనాన్ని సమస్తమును ఈ దినమున నేను రిలీజ్ చేస్తున్నాను. నీ పక్షమున
ఇతని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. ఆ తండ్రి, నీవును నేను ఏకమై ఉన్నలాగున ఇదిగో వీరులు కూడా మనతో ఏకము చేస్తున్నాం. ఇదిగో వీరి ఆత్మలను నీ చేతికి అర్పించుకుంటున్నాం. ఈ కుటుంబాన్ని కాపాడుకుంటూ తీసుకొచ్చి సో ప్రతిదీ కూడా ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు ప్రజెంట్ చేయడానికి మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. అసలు ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా ఆమె హిందూగా ఉండి ఆమె క్రిస్టియానిటీ స్వీకరించిందో ఆ మాటలు వినండి. నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్లో పుట్టానండి. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నేను పుట్టింది. ఇప్పుడు ఉంటుంది హైదరాబాద్లో ఉంటున్నాను, తెలంగాణ. మా ఫ్యామిలీ వచ్చి స్ట్రాంగ్ హిందూ బ్యాక్గ్రౌండ్. ఆచారాలు, చాలా ఆచారాలు. ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు, ఆడపిల్లలు అందరి ముందు వచ్చి నుంచోకూడదు. అటువంటి ఆచారంలో పుట్టి పెరిగాను అనమాట నేను. ఆయనే నా తండ్రి. నేను పుట్టిన తర్వాత మా అమ్మకి తెలిసేమో నేను ఎవరా అన్నది, కానీ పిండంగా పడినప్పుడే నేను ఎవరో తెలుసు ఆయనకి. నాకు తెలిసిన మటుకు నేను ఉన్న కల్చర్లో నువ్వు ఇది చెయ్యన్నాను, భయపడకు అని చెప్పింది మాత్రము ఈ దేవుని తప్ప ఇంకెవరిని చూడలేదు నేను. విన్నారు కదా, ఎంత పద్ధతిగా, చాలా డీసెంట్గా ఒక మామూలు గృహిణి ఎలా మాట్లాడుతుందో, తాను తీసుకున్న మతం గురించి గొప్పగా చెప్తుందో మనం విన్నాం. దీంట్లో కూడా తప్పులేదు. ఈమె ఇదే కాకుండా ఆమె మత ప్రచారంలో భాగంగా ఒక కూటమిగా ఏర్పడి దానికి ఒక పేరు పెట్టుకొని ప్రచారం చేస్తున్న వీడియో కూడా ముందు పెడతాను. ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. ఏదో విధంగా చేసి నిన్ను బాధ పెట్టి బాణాలు విసిరి నిన్ను ఈ కాపుదల నుండి బయటికి లాగడానికి చూస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తారు? దేవదూతలకు ఆజ్ఞ ఏమని ఇస్తారు? అతనికి ఒక దెబ్బ కాదు కదా, ఒక బాధ కూడా రాకుండా చూసుకొని ఆజ్ఞ ఇస్తారు. మరి నేను సైట్ కొడుతున్నాను, ఒకరైనా పడకుండా పోతారా అని. అందుకే వీళ్ళు వేసి పిలిచారు లార్డ్. ఒకసారి ఎవరిని వేస్తారా? Prithvi, all what the devil will say is you are like an angel, and people start believing it. ఒకసారి నువ్వు ఆలోచించావనుకో, If you start thinking, ఆదాము అవ్వ ఏదేని తోటలో ఉన్నారంటే ఆ ఏదేని తోట ఎంత చక్కగా ఉంటుందో. imagine if Adam and Eve were there in the Garden of Eden, how ఎటు beautiful, how చూసినా wonderful that ఎటు చూసినా పచ్చడి చెట్లు, మంచి పువ్వులు కూడా పాటలు పాడుతూ ఉంటాయి. నువ్వు ఎటు తిరుగుతే పువ్వు కూడా అట్లా తిరుగుతూనే ఉంటది. అది such beautiful place. The flowers also will turn to the direction of what you're looking. ఆ వాటర్ సౌండ్ కూడా ఎంత చల్లగా వినిపిస్తూనే ఉంటది. ఆ చెట్టు లోపల మధ్యలోనే వాటర్ ప్రవేశిస్తూ ఉంటది. చూశారుగా 2 వీడియోలు. ఇది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి పందా వాళ్ళది, ఎవరి జీవన విధానం వాళ్ళది. ఇక్కడ కూడా తప్పటట్లేదు. ఇలా ఉన్న ఈమె హైదరాబాదులో నేనే జీసస్ రెండో రాకుండా భాగంగా ఇలా మీ ముందుకు వచ్చానని చెప్పంటే మీరు నమ్ముతారా? ఆ హావభావాలు కూడా చూస్తే నిజంగా ఈమె జీసస్ క్రైస్ట్ ఏమో అని చెప్పన్నంతగా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. 300 మంది వరకు కూడా ఆమె ఫాలోవర్స్గా మారారు. ఇక్కడ నా క్వశ్చన్ ఒకటే, ఇప్పటిదాకా లేని ఆ జీసస్ క్రైస్ట్ పుట్టాడనుకున్నప్పుడు పుట్టుక నుంచి కూడా ఉండాల్సింది ఆల్ ఆఫ్ సడన్ ఈ రకంగా మారిందనేదే నా ప్రశ్న. నా ప్రశ్నలో సమాధానం తర్వాత చూద్దాం. ఆమె హావభావాలు కనుక చూస్తుంటే నిజంగా ఒక అనొచ్చు అని కూడా తెలియదు, ఏదో పూడినట్లుగా మాట్లాడుతుంటే ఏమో నటిస్తుందా, జీవిస్తుందా, ఎదుటి మనిషి నమ్మే ప్రయత్నం చేస్తుందన్న దాని మీద నేను చెప్పడం కాదు. ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అసలే కునుకను నిద్రపోను, కానీ హృదయంలో వేషధారణతో ఉన్న వాళ్ళని చూసి దుఃఖము. ఆ కాలంలోనూ కన్నీరు కార్చాను, భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక ఏమివ్వాలి చెప్పు? ఏమివ్వాలి? సరిపోలేదా ఈ కరోనా? ఇస్తా.
మీరందరూ రక్షింపబడ్డారు. థ్యాంక్ యూ. మీకు ఏ ఆపద రాదు. దశనే మీరు ఇంట్లో పెట్టుకుని నడుస్తున్నారు కదా, కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటా. నిన్ను కూడా భయపడకు. నేనే కదా, ఎందుకు భయపడతావు? నేను మాట్లాడాలని ఎదురు చూస్తావు, మాట్లాడితే భయపడతావేమి సుమి? భయపడకు, సరేనా? నేనున్నాను కదా నీకు, ఎందుకు భయపడతావు? నువ్వు ఉన్న దేశంలో ఎవరి దగ్గర లేకపోయినా నీ దగ్గర ఉన్నానని సంతోషపడు సుమి. దూరంగా ఉండి నువ్వు తెలుసుకుంటున్నావు నేనెవరో. మీరందరూ నాతోనే బతుకుతున్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు. కానీ నన్ను ఎదురుకుండా పెట్టుకుని కూడా ఏ విచారం చేసే వాళ్ళందరూ వచ్చి వేషధారులతో ఉండి నన్ను దుఃఖ పెడుతున్నారు. మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు, మనిషి ఆలోచనతో నా ముందు నుంచుని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈమెలాగా మాట్లాడాలి, ఈమెలాగా బట్టలు వేసుకోవాలి, ఈమెలాగా జడేసుకోవాలి. పరలోకంలో ఎలా ఉండాలో తెలుసు. మహిమతోను, దేవదూతలతోను, కెరూబులతోను, సురుబులతోను పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు వాళ్ళు ధ్యానిస్తూనే ఉంటారు. వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారులే. వారు దైవ జ్ఞానాన్ని చూడాలని ఆకాశం నుండి వారు పరలోకం నుండి తొంగి చూస్తున్నారు. కానీ వీరు లోక జ్ఞానంతో ఉన్నారే, వాళ్ళకి ఏ జ్ఞానం చూపించాలి ఇప్పుడు? ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నాను అక్కడ. ఈ పని కూడా మేమే కిందకు వచ్చి మేమే శరీరంలోకి ఉండి మేమే మా జ్ఞానం చూపిస్తే దేవదూతలు చూస్తున్నారు. నేను సృష్టించిన మనుషుల ద్వారా నా మహిమకి ఘనత తెచ్చుకొని వారిలో నా జ్ఞానాన్ని ఉంచి వారిలో వివేకాన్ని ఉంచి అనేక గొప్ప కార్యాలు చేసి వారికి ఫలాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని గొప్ప చేసి వారి శరీరానికి వాళ్ళ శరీరం ద్వారా నాకు మహిమ తీసుకురావాలని నేను అనుకున్నానే. కానీ వాళ్ళు సాతానికి ఘనత తెస్తున్నారు, హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, తలంపుల్లో తప్పిపోతున్నారు. మా పోలిక చొప్పున మనుషుల్ని సృష్టించాను, మా ఊపిరినే ఊదాను, మా జ్ఞానమే ఉండాలి. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు సురేష్, ఎక్కడి నుంచి వచ్చింది? నేనిచ్చానా? నేనిచ్చానా సీను? నేనిచ్చానా? చెప్పు. ఆ జ్ఞానం ఎవరి దగ్గర నుంచి పొందుకున్నారు? వచ్చి అబద్ధాలు చెప్పుద్దా సీను నా ముందు? ఇస్రాయేల్ జనాంగము అలాగే చేశారు. భూమి మీద నరమాత్రలు చేయడము చూస్తున్నారు. చాలా తప్పు కాదు, చాలా పాపం చేశారు. చాలా పాపం చేశారు. నా పిల్లల్ని తప్పు మార్గంలో నడిపిస్తారా? వారిని బాగు చేయడానికి, బాగా చూసుకోవడానికి, వారి అవసరతలు తీర్చడానికి నేను లీడర్ని సిద్ధపరిస్తే వారి అనుభవంతో వారి జ్ఞానంతో నా పిల్లల్ని పోషిస్తారా? వదులుతానా?
తప్పు చేస్తుంది. తప్పు చేస్తున్నాడు. నా ముందుకే వచ్చి నేను ఎలాంటి పనులు దేవుడికి తెలుసు, నాకు తెలుసు అని అంటే నేనేం చెప్పను. వాళ్ళకి ఏమని నేను జవాబు ఇవ్వాలి? సాతాను ఊరిలోకి పడడానికి సిద్ధమవుతున్నారే గాని నా తట్టు తిరగడానికి సిద్ధమే అవ్వట్లేదు. ప్లేస్లో ఒక్కో రకంగా చాలా అందమైన డ్రెస్సులు వేసుకుని మరి ఆమె ఇస్తున్న హావభావాలు చూస్తుంటే నవ్వాలో నమ్మాలో ఇక్కడ రెండు రకాల ఎక్స్ప్రెషన్ మీకు వదిలిపెట్టాను. అది నమ్ముతారో లేదా నవ్వుతారో మీ ఇష్టం. బట్ ఇలాంటి విషయాలపైన అప్రమత్తంగా ఉండాలి అన్న ఉద్దేశమే కానీ ఎవరిని కించపరచాలనే ఉద్దేశం మాత్రం ఫేర్ జర్నలిస్ట్కి ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో ఆమె మెట్ల మీద కూర్చొని తన దైవం నుంచి దిగి వచ్చాను తర్వాత అంటే నేను చెప్పి ఇంట్రో చెప్పడం కంటే ఆమె ఏం మాట్లాడుతుందో వింటే మీరే ఒక కంక్లూజన్కి వస్తారు కదా. ఆ మెట్ల మీద కూర్చొని ఆమె ఇస్తున్న హావభావాలు చూస్తుంటే నిజంగానే పైనుంచి దిగి వచ్చిన జీసస్ క్రైస్ట్ ఏమో అన్నంతగా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఈ వీడియో కూడా మీరు చూడండి. బామ్రోయి నేను నోట్లో నుండి ఏమి చెప్తాను I'm not a woman. I'm a man. Yes, Lord. నేను మీకోసం తగ్గించుకున్నా. దాని మీదనే దృష్టి పెట్టి నేను చూపించే మార్గం ఉంటుంది చూసావా, వినడానికి చూడటానికి ఇరుకు మార్గంగా ఉంటుంది. అది ఓపెన్ అయ్యిందా ఆ ఆనందము, సంతోషము, సమాధానము ఎంతమందికి పంచుతామా అని ఎదురు చూస్తాం. నేను మీకు ఏ మాట ఇచ్చినానో ఆ మాటకి ఇంకా ఖాయం దబ్రియ హాయల్ ఖాయం ఖాయ్ ఇంకా లైఫ్ ఉంది. కుడికి గాని ఎడమకి గాని తిరగకుండా ఉంటే తప్పక నువ్వు చెప్పిన మాట నిన్ను చేపిస్తుంది. నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు నా మొహం చూసుకుంటే there is no form, no form. Is ruach is అగ్ని. 3 సంవత్సరాల క్రితము ఈమె దగ్గరికి వచ్చినప్పుడు కూడా అగ్నితోనే వచ్చినాము. నా చెయ్యి దీపతాల మీద పెట్టినప్పుడు ఇంత తల ఉంది. అప్పుడు నేను ఎంత బలవంతున్నా చూసావా, ఎంత నా ఎత్తును కలవగలుగుతారా. చూశారు కదా, మరో వీడియో మీ ముందు పెట్టబోతున్నాను. ఆ వీడియోలో తన హావభావాలు దిక్కులు చూస్తూ ఎవరైతే వీడియో చూస్తున్నారో కాన్షియస్గా ఓకే నా వీడియో తీస్తున్నారా అని చెప్పని గమనిస్తూనే ఏం మాట్లాడుతుందో ఏ భాష మాట్లాడుతుందో అర్థం కాకుండా నిజంగానే తాను ఒక దైవాన్ని అని చెప్పుకునే క్రమంలో ఏ రకంగా మాట్లాడుతుందన్నది మీరు ఒకసారి చూడండి.
ఆకాశ పరిధిని శ్రద్ధపరచండి. దూతలకు ఆజ్ఞ ఇచ్చింది. అయినా నీ ఒక్క నా కుమారుడే కాదు, మీరందరూ ఆశీర్వదింపబడుదురు ఏడు ఆత్మలు కలిగిన వాడను, ఏడు నక్షత్రములు కలిగిన వాడను, ఏడు ఆయుధములు కలిగిన వాడను. ఈరోజు పర్వతము మీద నుండి వేల దూతలతోనూ నిబంధన మందసము నుండి దిగి వచ్చి ఉన్నాను. ఈ దినము మీరు మరవకండి. ఇది మరవలేని దినము. మోషేకి ఆజ్ఞ ఇచ్చినట్టు నీ అందరికీ ఆజ్ఞ ఇస్తున్నాను. చూశారుగా ఏ రకమైన హావభావాలతో ఉందో. ఇక్కడ సర్వసాధారణంగా జరిగేదే. తాము నమ్మిన సిద్ధాంతం, తాము నమ్మిన మతాన్ని కనుక కించపరిచిన, అవమానపరిచిన ఖచ్చితంగా రియాక్షన్స్ వస్తూనే ఉంటాయి. కొంతమంది పాస్టర్లు, జీసస్ నమ్మిన వాళ్ళు ఈమె యొక్క ప్రచారాన్ని సోషల్ మీడియాలో చూసి తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఏ రకంగా వ్యక్తం చేస్తున్న విషయం మీద వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరే చూడండి. గతంలో చాలా సందర్భాల్లో క్రీస్తు పేరిట అబద్ధ క్రీస్తులుగా వచ్చిన వారిని మనం చూసాం. వారు మోసం అని మనకు అర్థమైంది. అమెరికాలో కావచ్చు, జర్మనీలో కావచ్చు, చైనాలో కావచ్చు, క్రీస్తుని నేనే అని తమను తామును పరిచయం చేసుకొని క్రైస్తవులని క్రీస్తు పేరిట మోసము చేసి కోట్ల రూపాయలు దండుకొని దోచుకొని మోసము చేసిన వారిని ఎందరినో మనం చూసాం. అయితే ఇప్పుడు కొత్తగా మన భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో నేనే క్రీస్తుని అంటూ, నేనే యేసు ప్రభువుల వారిని అంటూ తనను తాను పరిచయం చేసుకుంటున్న ఒక స్త్రీ, బాగా వినండి, ఒక స్త్రీ లేడీ క్రీస్తు. రీసెంట్గా హైదరాబాదులో ఒక న్యూస్ బాగా సంచలనం రేకెత్తిస్తుందండి. అదేంటంటే హైదరాబాదులో లేడీ అబద్ధ క్రీస్తు అవతారం. నిజంగా ఆ వీడియోలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఒక లేడీ బయలుదేరిందండి, ఆమె దైవ సేవకురాలని చెప్తా ఉంది. చూశారు కదా ఏ రకంగా ఆమె తానే జీసస్ క్రైస్ట్ అని చెప్పడం. దాని తర్వాత ఆ జీసస్ క్రైస్ట్ని నమ్మిన వాళ్ళు, ఫాలో అయిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వీడియో కూడా మీరు చూశారు. ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు వాస్తవాలను ప్రజెంట్ చేయటమే ఫియర్లెస్ జర్నలిస్ట్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరి మతాచారాలు వాళ్ళవి, ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరిని కూడా కించపరచకూడదు. కాకపోతే ఒక మనిషిగా నాకు కూడా ఒక పెద్ద అనుమానం ఉంది. నిజంగానే ఆమె జీసస్ క్రైస్ట్ అయితే మరి పుట్టినప్పటి నుంచి కూడా, మరి గతంలో బైబిల్ చూసాం, ఆయన పుట్టినప్పటి నుంచి కూడా దైవాంశ సముద్రుడిగా పుట్టడం, ప్రజల్లోకి రావడం, పాపాల నిమిత్తం ఆయనకైనా బలి కావటం, ఇది జరిగింది. మరి ఇప్పుడు ఈమె విషయానికి వస్తే హిందూగా పుట్టింది, కన్వర్ట్ అయింది, పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, దాని తర్వాత సంఘాన్ని ఏర్పాటు చేసుకుంది, ప్రచారం చేసింది, ఇంతవరకు బాగానే ఉంది. ఆల్ ఆఫ్ సడన్
ఏ రకంగా జీసస్ క్రీస్తుని ప్రకటించుకుంటుంది అన్న విషయం మీద తనకు తానే ప్రశ్నించుకోవాలి. ఇంకొకటి కూడా చెప్పగలుగుతాం, మీరు వీడియోలో చూసిన హావభావాలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నటించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇలాంటి వారిని నమ్మటం నమ్మకపోవటం మీ ఇష్టం. కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వారు చాలామంది వస్తారని చెప్పేసి అన్న విషయాన్ని బైబిల్లోనే మత్తయి సువార్తలో చెప్పినట్టు వీళ్ళు పాస్టర్స్ కూడా చెప్పిన విషయాన్ని మనం చూసాం. ఇప్పటికైనా సరే ఇలాంటి నకిలీల పట్ల ఇలా నమ్మబలికి మిమ్మల్ని మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నదే ఫియర్లెస్ జర్నలిస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.